ఏమైనా తింటారా? ఏం తింటారు? ఏదైనా పర్లేదు, ఏదైనా తినేస్తాను. బట్టలు లేవా? బట్టలు లేవండి, సరిగ్గా బట్టలు లేవు. ఈ ప్యాంటు అసలు బాగాలేదు. పని చేయండి, చలికోట తీసుకోండి. ఏం కాదు, నేను తీసుకుంటాలే. తీసుకుంటా. చలికోట వేసుకోండి. ఇది బిర్యానీ ఉంది, బాటిల్ ఓకేనా? ఓకే, మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. ఎవరు తెలియదండి, కాల్ దగ్గర అన్నొచ్చి లాగేశాడు. సబ్స్క్రైబ్ బటన్ నొక్కి నాతో చేయగలుపు మిత్రమా. ఇలాంటి పేదోళ్ళ కడుపులు మరెన్నో నింపుదాం. హాయ్ ఫ్రెండ్స్, నేను గణేష్ ఆటో వాళ్ళ యూట్యూబ్ ఛానల్. ఇవాళ మంచి వీడియోతోనైతే మళ్ళీ మీ ముందుకు వచ్చాను. ఇక్కడ చూస్తున్నారు కదా, ఈ తాతని అయితే ఒక 1 అవర్ క్రితం అక్కడ చూశాను. మళ్ళీ ఇటు సైడ్ వస్తే మళ్ళీ అవ్వడ్డాడు ఆ తాత. అతని కోసం ఏదైనా సాయం చేద్దామని నేనైతే వెహికల్ సైడ్ కాపి తన దగ్గరికి అయితే మాట్లాడడానికి వెళ్తున్నాను. తాత నమస్తే. ఎవరు? మాది జంగారెడ్డిగూడెం. ఎక్కడ? జంగారెడ్డిగూడెం. జంగారెడ్డిగూడెమా? తెలుసా మీకు? ఐడియా లేదు. ఎటు సైడ్ అది? ఆంధ్ర. ఆంధ్రనా? అయితే నేను మహబూబ్ నగర్ ఉంది కదా, అక్కడ చిన్న జాబ్ చేస్తుండేవాడిని. అవునా? అయితే నాకు ఒంట్లో పోలేదు, మీకు ఎలా వచ్చా మీకు పోయి. ఎవరు లేరా నీకు? నాకు ఉన్నారు, మా వాళ్ళు ఉన్నారు, కానీ మ్యారేజ్ అవ్వలేదు నాకు మాత్రం. మా వాళ్ళు ఉన్నారు. ఓకే. మా వాళ్ళు గుంటూరు వెళ్ళారు. ఓకే. వాళ్ళు వచ్చేంత వరకు ఇక్కడ ఉండాలి. ఇక ఎందుకట్లా? మరి డబ్బులు తెచ్చుకున్న డబ్బులు అయిపోయినాయి. అవునా? ఎవరో ఇప్పుడు పెట్టేసి వెళ్తున్నారు. తెలిసిన వాళ్ళు ఉండండి, మేము చూస్తాం అనేది, ఉండండి అనేది. లేదా ఇక్కడ ఆశ్రమం ఉన్నది, ఆశ్రమంలో జాయిన్ అయిపోయింది, కొద్ది రోజులు మీ వాళ్ళకి వెళ్ళిపోవచ్చు అంటారు. ఓకే. దాని గురించి చూస్తాను, మరి ఏం చేయాలనేది. ఏదో హాస్టల్లో ఉండొచ్చు మరి. బేగంపేటలో ఆశ్రమాలు ఉన్నాయంటే దాంట్లో వెళ్ళిపోతాను. లేదా రాయగిరి ఉందంట కదా, ఇక్కడ భువనగిరి దగ్గర, అది ముస్లిమ్స్ ఉందంట. ఓకే. దాంట్లో జాయిన్ అవ్వమంటున్నారు. చూస్తున్నాను, రాయగిరి భువనగిరిలో ఉంది, కానీ స్నేహ ఇది ఏదో ఉన్నదంట, స్నేహ హెల్పర్స్ ఏదో ఉందంట. దాంట్లో కూడా కావాలని వెళ్ళొచ్చు అని చెప్పారు. కాకపోతే మీకు రాగిలో తొమ్మిది దొరుకుతుందని చెప్పారు. లేదా మీకు గంటలో బేగంపేటకి వెళ్ళిపోండి ఓకే అని చెప్పారు. దాని నుంచి వస్తుంది. చలిలో ఉండలేదు మీరు ఇక్కడ. అక్కడ కరెంట్ ఆఫీస్ చలి పెడుతుందా కూడా బాగా ఇది చేసుకున్నారు. చేసుకున్నారు. కరెంట్ ఆఫీస్ ఉన్నది కదా. అవును. ఆయన కూడా చెప్పారు పాపం వెళ్ళిపోతుంటే, ఎందుకంటే మా వాళ్ళ గురించి ఎదురు చూస్తాను, వస్తే కనుక వెళ్ళిపోతాను. ఓకే. మరి ఏదైనా వర్క్ చేసుకుంటే అయిపోయేది కదా. అదండి. అయితే ఏమైనా ఓకేనా? కాళ్ళన్నీ బాగానే ఉన్నాయా? బాగా నచ్చేస్తారు. ఏదైనా వర్క్ చేసుకుంటే ఇంకా మీరు సొంతంగా మీరే సంపాదించుకోవచ్చు కదా. నేను దాకా ఇట్లా వెళ్ళాను, అయితే మీరు అవ్వబడ్డారు. అదే మాది ఇక్కడ లోకలే, వరంగల్ మాది, తెలంగాణ. అందుకనే అవ్వబడ్డారు, అందుకనే వచ్చి మీతో మాట్లాడదామని వచ్చాను నేను. ఏమైనా తింటారా? ఏం తింటారు? ఏదైనా పర్లేదు, ఏదైనా తినేస్తాను. అంటే నేను ఏమనుకోను, మీకు ఏదైనా తినాలని ఏమైనా కోరిక ఉందా? అట్లా కాదు, నేను ఏందంటున్నా అంటే నువ్వు చిన్నప్పటి నుంచి అని ఇప్పుడు నాకంటే మీరు చాలా పెద్ద ఈ వయసులో ఏదైనా మీరు నేను తినాలి, తినలేక ఆర్థిక పరిస్థితుల్లో ఇది తినలేకపోయానని చెప్పేసి ఏమైనా ఆశయం ఏమైనా ఉందా మీకు అని చెప్పేసి నేను అడుగుతున్నా. ఇది అంటారు కదా, ఇది పిజ్జా, బర్గర్, KFC ఇట్లా అంటారు కదా.
అలాంటి ఏమి లేవు, ఏం లేవా? అలాంటి ఏమి లేదు. ఏమైనా ఉంటే చెప్పు, నేను తీసుకొస్తా. మీ ఇష్టం, ఇప్పుడు మీ ఇష్టం అండి. నీకేం తినాలని ఉంది? లేదు ఏదండి, ఏదైనా పర్వాలేదు. అంటే నీకు ఇష్టం, ఇక ఇది నేను తినాలనుకుంటున్నా బాబు, ఇది నాకు ఇష్టం అని చెప్పేసి అంటే నేను అదే తీసుకొస్తా నీకోసం. అలా కదండి, ఏదైనా పర్వాలేదు. నేను తీసుకొస్తా తాత, ఏదైనా తీసుకొస్తా, కానీ నీకేమైనా కోరిక ఉందా తినడానికి అని చెప్పేసి నేను అడుగుతున్నా. నేను ఒక బిర్యానీ తింటారా మరి? బిర్యానీ తినేస్తారా? తినేస్తారా? బ్రహ్మాండం అండి బిర్యానీ. చలి పెడుతుంది కదా మరి, ఎట్లా మీకు చెద్దరు నైట్ మొత్తం వస్తా? నైట్ వస్తుంది. అంటే చలి పెడుతుందా నాకుంటే ఎట్లా అని? చలి పెడితే అయితే బట్టలు లేవండి. బట్టలు లేవా? బట్టలు లేవండి, బట్టలు లేవు. ప్యాంటు అసలు బాగాలేదు. ఇది బయటికి వెళ్ళాలంటే బేగంపేట ఆశ్రమం జాయిన్ అయితే కొంచెం నీట్ గా రండి, బట్టలు అవి మార్చుకు రండి అని చెప్పారండి. ఎవరినన్నా తెలుసుకుని అడుగుతాం, పొరవగా ఎవరన్నా ఇస్తే కనుక ఇక దాంట్లో ఉండిపోవచ్చు, వేసుకుని అక్కడికి వెళ్ళిపోవచ్చు. ఇక బట్టల గురించి వెయిట్ చేస్తున్నారు. ఓకే, ఇది మాత్రం ఒక పాపం వచ్చి వెళ్ళారండి. ప్రతిరోజు ఏదోటి ఏడు ఇచ్చేస్తూ ఉంటారండి. మరి మీకు చలి పెడుతుంది, ఎందుకంటే మీరు వెహికల్స్ కి ఎదురున్నారు. అంటే ఇట్లా వెహికల్స్ వెళ్తే గాలి బాగా కొడుతుంది, అప్పుడు మీకు ఇంకా చలి పెడుతుంది. చెప్పింది కరెక్ట్ అండి. ఒక పని చేయండి, చలి కూడా తీసుకోండి. ఏం కాదు, నేను తీసుకుంటాలే, తీసుకుంటా. చలి కూడా వేసుకోండి. ఇది బిర్యానీ తింటారా మరి? బిర్యానీ తింటారండి. తీసుకోరానా మరి? ఓకేనా? వేసుకోండి. అది అది కాదు, కింద ఉంటాయి చూడండి. ఇప్పుడు వేసుకోండి. వెళ్ళి తీసుకొస్తాను మరి బిర్యానీ. ఓకేనా? ఇక్కడే ఉండు, ఇక్కడే ఉంటాను, నేను తీసుకొని వస్తాను. నా వెహికల్ అక్కడ ఉంది, నేను వెళ్ళి తీసుకొని వస్తాను మీకు. ఓకేనా? ఫైనల్ గా తాత కోసం అయితే బిర్యానీ అయితే తీసుకున్నాం. వెళ్దాం. తాతకైతే ఫుడ్ అయితే దొరికేసింది డబ్బునే, వెళ్ళి ఇద్దాం డబ్బున్నా. తీసుకోండి తాత, బిర్యానీ ఉంది, బాటిల్. ఓకేనా? మీరు నాకు చాలా హెల్ప్ చేశారు. అట్లేం లేదు, తినండి. ఓకే, చాలా చాలా ఎక్కువ ఉంది అది, కొంచెం ఇప్పుడు తినండి, తర్వాత అయినా కొంచెం తినండి. సరేనా? కొంచెం హెల్త్ జాగ్రత్త, ఇది ఏరియా కొంచెం మంచిది కాదు. చెప్పారు గొడవకు వచ్చేస్తారండి. గొడవకు వస్తారు, ఏమైనా ఉన్నా గుంజుకుంటారు. ఇది డబ్బులు అడిగినాడు. ఓకే, మీరు వస్తారు, మా వాళ్ళు అందరూ వస్తారని డబ్బుకి వెళ్ళిపోయాడండి. ఇది దుప్పటి పట్టిపోయింది. నాకు తెలియదండి, నేను పక్కన కూర్చుంటే అలా వెళ్ళి అక్కడ బాగా వెళ్ళి పరిగెత్తుకుని వచ్చి పుచ్చుకుని నేను ఇలా చూసే పారిపోయాడండి. అయ్యో, వాళ్ళ స్వార్థం వాళ్ళకి. అదండి, రోజు పోయిన తర్వాత ఈ దుప్పటి మామూలుగా ముసిపెట్టి కొట్టుకుంటే ఎవరో తెలియదండి, కాళ్ళ దగ్గర అన్నొచ్చి లాగేశాడు. కాళ్ళ దగ్గర లాగేశాడు. అప్పుడు ఏం చేశాను, నేను దుప్పటి ఇలా వేసి పెట్టి నొక్కి పెట్టి ఉంచాను కాళ్ళ మీద. లాగలేకపోతున్నారు. ఈ అన్నం కూడా నా దగ్గర పెట్టేసుకున్నాను, లోపల పెట్టేసుకున్నాను. మిగిలింది నీకు రావట్లేదు, వెళ్ళిపోతుంది. మనకి ఎలాగో డబ్బులు. ఓకేనా? జాగ్రత్త ఉండండి, సరేనా? ఎప్పుడైనా ఈ టవ్ పడితే నేను ఫుడ్ ఇస్తాను మీకు. ఓకేనా? జాగ్రత్త, తినండి. ఓకే ఓకే.